మాది కొండమల్లెపల్లి, మాది చింతకుంట్ల కొర్రంతండ, మాది నల్గొండ జిల్లా దేవరకొండ మండలం. మాది మేమైతే ఫస్ట్ లో 11 లక్షలు ఇచ్చినాం. ఆయనకు వడ్డీ మంచిగానే ఇచ్చిండు ఒక 6 నెలల దాకా. మధుకు ఇచ్చినాం. మధు తర్వాత మళ్ళీ ఒక ఇట్లా వడ్డీ వస్తుంది కదా చిన్న, నీకు పైసలు ఇంకా ఎక్కువ ఇస్తే నీకు ఎక్కువ వడ్డీ వస్తుంది కదా, నీవేమైనా సంపాదించుకుంటావు కదా, ఏ ప్లాట్ అయినా చేసుకుంటావు, లేకుంటే బంగారం అయినా తీసుకుంటావు, కార్లు అయినా తీసుకుంటావు అని ఆశ చూపించిండు. ఆశ చూపిస్తే మా కొడుకు ఏం చేసిండు, అమ్మాయి ఇట్లు చెప్తుండు కదా ఇద్దామని మా కొడుకు చెప్పితే, నేను వద్దు బేటా ఇది మునిగిపోతుందేమో, మనము మళ్ళీ ఆగమవుతామని అన్నా. అంటే ఏమి కాదమ్మా ఇద్దాం అట్లా చెప్తుండు అని అనే వరకు మళ్ళీ ఇక్కడక్కడ తిరిగి మా బంధువుల కాడ తీసుకొచ్చి 57 లక్షలు ఇచ్చినాం సార్. 57 లక్షల్లో 57 లక్షలు 51 రూపాయి కూడా రాలేదు మాకు. చెప్తున్నా సార్, నేను బంధువుల కాడ అంటే నా ఆడబిడ్డ ఉంది, మా చెల్లెలు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నారు. మా బంధువుల కాడ తీసుకొచ్చినాం. ఒక 5 లక్షలు ఇచ్చిండు, ఒక 2 లక్షలు ఇచ్చిండు, ఒక 10 లక్షలు ఇచ్చిండు. అట్లా తీసుకొచ్చి 57 లక్షలు చేసినాం సార్. ఇంటి లోన్ తీసినాం, అట్లా ఇచ్చి చేసినాం సార్. ఎంత వడ్డీ ఇస్తాను? 10 రూపాయలు వడ్డీ ఇస్తాను సార్.